ప్రతి అమ్మాయి చదువుకోవాలి. అమ్మాయిల చదువుతో కుటుంబంలో అనేక మార్పులు వస్తాయి. మహిళలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలి అనేది ప్రభుత్వ సంకల్పం. మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగు కొరకే మహిళా శక్తి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోని మొదటి మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభం. మహిళా సమైక్య ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. సార్ కొంచెం అందరు ఇంకా थोड़ा पिछाड़ो ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి వారిని సమయంగా ప్రార్థిస్తూ ఉన్నా. శ్రీ చింత ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. జీవన్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు, కూడా సంజీవ్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు, చైర్మన్ భయం గారికి మరి మహిళా సమైక్య ప్రోగ్రాం అంటేనే పండగలాగా అనిపిస్తుంది. ఎక్కడున్నా మహిళలు మరి సంతోషంగా ఉంటేనే ఊరు కానీ వాడ కానీ దేశం కానీ ఇల్లు కానీ బాగుంటుంది. మరి ఈనాటి కార్యక్రమం మన ప్రభుత్వం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ తరపున నా తరపున కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలను లక్షాధికారి చేస్తానన్న మాట నిలబెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరం చేస్తానని చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క మహిళను ₹1 కోటి వరకు కూడా వాళ్లకు లబ్ధి పొందే విధంగా వాళ్ళని ముందుకు జీవితాన్ని ముందుకు కలిపే విధంగా బంగారు బాట వేసే విధంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి వారికి కూడా కృతజ్ఞతలు. మరి మన కలెక్టర్ మహిళనే అంటే మహిళలు ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. ఏ పని చేయాలని పంతం పడితే అది అయ్యేదాకా కూడా వదిలిపెట్టాం. అవునా కాదా? మనం ఇంకా ముందు కాపాడుకోవాలి. అలాగే మనకు తోడుగా ప్రభుత్వం ఉంది. మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మనం చేసుకుందాం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, దాంతో మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు మనం చేపట్టాము. ముందుగా ఈరోజు మహిళలు జిల్లా సమాఖ్య ద్వారానే ఆపరేట్ చేయబోయే పెట్రోల్ పంప్ ఒకటి మనం ప్రారంభించుకున్నాము. దీనికి జిల్లా సమాఖ్యకు అలానే IOCL వారికి, DRDA సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మహిళా శక్తి కింద ఎన్నో క్యాంటీన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ అన్నీ కూడా మనము స్థాపిస్తున్నాము. సో మహిళలందరినీ కూడా కోరేది ఏమంటే, మహిళా శక్తి కింద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద యూనిట్లు, చిన్న చిన్న యూనిట్స్ కాకుండా మహిళా సంఘంలో సభ్యులందరూ కూడా కలిసి ఒక మంచి యూనిట్ మీ గ్రామంలో ఏవైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్కి మీరు ఏదైనా సప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం సహకారం మా DRDA డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఆదాయం పెంపొందించుకునే యూనిట్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు మిగతా మహిళలందరికీ కూడా ఆదర్శదాయకంగా నిలవాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు రంగంధర గారు, స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్ గారు, TGICC చైర్మన్ నిర్మలమ్మ గారు, మా ఫైన్ గారు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రత్యేకంగా జిల్లా సమైక్య ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి,
దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసి ఆర్గనైజేషన్, ల్యాండ్ కేటాయించిన ప్రభుత్వము. అంటే ఇదొక అద్భుత ఆలోచన, ఆచరణ, మనకు స్ఫూర్తి. నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది, మార్పు వస్తుంది. ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు, అనుభవాలు. ఈరోజు ఇంకా చాలా ఎదగాలి. గ్రామ సమైక్య, గ్రామంలో సభ్యురాలు, మండల సమైక్య, జిల్లా సమైక్య. ఆనాడు గత 25 సంవత్సరాలు, 28 సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు. కానీ ఏదో ఒక్క జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది. అది లొసుగు ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తిదాతైన సావిత్రిబాయి పూలే జన్మదినం ఈరోజు. ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు, సంపూర్ణంగా నమ్మింది వనిత విద్యావంతురాలు కావాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం ఏంది అంటే మనం లోన్లు తీసుకుంటున్నాము, తిరిగి చెల్లిస్తున్నాము, కానీ సంపూర్ణంగా వ్యాపార రీత్యా పెట్టుబడులు ఎందుకు పెట్టలేకపోతున్నాం. ఒక గ్రామ సమైక్య 5 లక్షలు 10 లక్షలు లోన్ తీసుకుంటుంది, అందరి నుంచి పంచుకుంటున్నారు, తిరిగి బ్యాంకులు చెల్లిస్తున్నారు. 36 ఏమంటే ఇన్స్టాల్మెంట్స్ కానీ, 24 ఇన్స్టాల్మెంట్స్ కానీ, 30 ఇన్స్టాల్మెంట్స్ కానీ సంపూర్ణంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ఒక ప్రశ్న. మీ అందరి దృష్టికి ఒకటి తీసుకొస్తాను ఈరోజు కొద్దిగా లేవర్ ముందుకు. 1993లో ఆనాడు నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు బస్వాపూర్ అనే గ్రామం పుల్కల్ మండల్లో, నేరడుగుంట అనే గ్రామము అందోలు మండల్లో ఆనాడు ప్రభుత్వము 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఈ మహిళా సంఘాలకు కేటాయించింది. టాకింగ్ అబౌట్ 1993, అంటే సుమారు 30 సంవత్సరాల క్రితం. ఎందుకు ప్రత్యేకంగా ఈ 5 ఎకరాల భూమి ఈ సంఘాలకు ఎందుకు కేటాయించింది అంటే వీళ్ళు ఒక పౌల్ట్రీ పెట్టుకోవాలి, పౌల్ట్రీ వ్యాపారం చేయాలి, వీళ్ళు ఎదగాలి, ఆర్థికంగా బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో ఆనాడు మొదలు పెట్టంగానే ఎక్కడ ఇచ్చిన బొమ్మడు అక్కడనే ఉన్నది. ఇది కలెక్టర్ గారు చెప్తున్నాను, 5 ఎకరాలు ఎక్కడున్నది, 5 ఎకరాల యొక్క దాన్ని ఏమి చేద్దాము, మహిళలకు ఏ రకంగా మనము కేటాయిద్దాము, దేని గురించి కేటాయిద్దాం మనకు ఆలోచన చేయాలి. రెండవది, మీ ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు రావాలంటే మనం విద్యావంతులం కావాలి, సంస్కారవంతులం కావాలి, ధైర్యంగా ఉండాలి. ఒక వంటకే పరిమితం కాదు, నేను కూడా రేపు వ్యాపారం చేయాలి, 4 పైసలు సంపాదించుకోవాలి, నేను కూడా స్వతహాగా బతకాలి ఒక ఆలోచన వరకు ఉండాలి. ఏమి చేస్తే జరుగుతుంది ఇది? ఎందుకు సంపూర్ణంగా మనం ఎదగలేకపోతున్నాము? ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించాను. ఇప్పుడు భూమి కేటాయింపులు ఉంటాయి పరిశ్రమలకు, ఇండస్ట్రీస్కు, ఫార్మసీకు. ఏ భూమి కేటాయింపు అయినా అందులో కనీసం ఒక 15% మహిళలకు ఒక ఎకరంన్నరలో కేటాయించాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి, ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలుస్తుంది. మరి మీరు ఆ దిశగా మీరు పనిచేయాలి. లోన్లు తీసుకొని 5 లక్షలు 10 లక్షలు 30 కిస్తులతోటి ఇంటికి వాడుకొని ఇంట్రెస్ట్ కట్టి తిరిగి చెల్లించే ఉంచి సంఘాలు లేవు. సంఘం అంటే యూనిటీ తోటి ఐక్యంగా ఇతను ఒక వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలు మీరు పంచుకోవాలి. సంఘంలో సభ్యులు మళ్ళీ వ్యక్తిగతంగా ఎదుగుతామంటే కుదరదు. మందికి ఉపాధి కలుగుతుంది. అదే రకంగా ఇప్పుడు పాఠశాలలే కానీ,
రెసిడెన్షియల్ కాలేజ్ కానీ, లేదా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే కాంట్రాక్టర్కి ఇచ్చేది సివిల్ వర్క్సే కానీ, డైటే కానీ, ఇంకేదైనా ఉంటే ఈ మహిళా సంఘాలకు ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచన మనకు కలగాలి. అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకొచ్చింది, అలా గ్రామ సమైక్యం ఉన్నది, దాంట్లో నా పేరెంట్స్ లో తల్లులు ఉన్నారు. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సుమారు మన జిల్లాకు సంబంధించి 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి? అదే ఇది వీళ్ళకే సంబంధం ఇచ్చింది, మనకు సంబంధం కాదు, మనం ఈ పని చేయలేమనే భావన మనకు ఉండకూడదు. ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టు 50% రిజర్వేషన్లు మనకు స్థానిక సంస్థలు. రేపు పొద్దున రాబోయే కాలంలో 33% పార్లమెంటే కానీ శాసనసభ్యులు కానీ మన రిజర్వేషన్ రాబోతున్నది. కానీ దానికి సమానంగా మనం ఏమి చేస్తే ఎదుగుతామనే ఒక ఆలోచన మనకు కలగాలి. మన పిల్లలకు, మన ఆడపిల్లలకు ఈ ఆలోచన మీకు కలిగి మీరు ఐక్యంగా ముందుకు పోతే రేపు 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, 50 లక్షల వరకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది. మీరు కూడా అడగాలి రేపు పొద్దున, సార్ మాకు గ్రామ సమైక్యం ఉంది, మాకు మండల సమైక్యం ఉంది, మాకు ఎకరం ఇల్లు జాగా కేటాయించండి, మేము పలానా పరిశ్రమ స్థాపించుకుంటామని మీకు ఆలోచన కలగాలి. ఆ దిశగా మీ ప్రయత్నం ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, ప్రతి అమ్మాయి విద్యావంతురాలు కావాలి. విద్యావంతురాలు అయితే ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ఎలా బతకాలి అనేది ఒక ఆలోచన మనకు కలుగుతుంది. విద్యతోటి ధైర్యము, స్థైర్యము అనేది పెరుగుతుంది. అన్నిట్లో ముఖ్యము విద్య. దాంతో సహా ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే ఆనాడు ఆలోచన చేసి ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అంచెలంచెలుగా పావులా వడ్డీ లేని రుణాలతో మొదలు పెడితే ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చినాం. అయినా సంపూర్ణత రాలేదు, సంపూర్ణంగా మనం ఆ దిశలో పోవాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మేము ఫలానా జాగాల పోటీ పడతాం, ఫలానా జాగాల ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మాకు ఇవ్వాలి, ఫలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీకు కలగాలి. ఆ దిశగా మీరు ముందుకు పోండి. ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఎదగాలి, సమాజంలో మీరే శక్తిగా మారాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా ఆశీస్సు ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ, ప్రత్యేకంగా ఈరోజు ఇది దుకాణాల సముదాయం సుమారు 1,04,00,000 రూపాయలు ఆల్రెడీ 6-8 దుకాణం మనం కేటాయించడం, ఇంకా కేటాయించుకోవాలి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా రేపు పొద్దున మీరు ముందుకు రండి. ఈరోజు పెట్రోల్ బంకు, దుకాణాల సముదాయము, అదే రకంగా మండల స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం ఏం చేయగలుగుతాము, ఎలాంటి వ్యాపారాలు మనం ప్రోత్సహించగలుగుతాం అనేది మేము ఆలోచన చేస్తాం. మీరు ఆలోచించండి. మీకు ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారితో మాట్లాడండి, వినతి పత్రాలు ఇవ్వండి. ఏదున్నా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఆదర్శ పాఠశాల వారికి, మహిళా సమాఖ్య వారికి ఇస్తున్నారు ప్రభుత్వం. మనం ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన యొక్క ఆనందాన్ని, తప్పని స్థితి, ఎన్నో సేవలు చేసి వారి యొక్క మరి ప్రముఖ పాత్ర వహించినటువంటి కాంట్రాక్టర్ హరీష్ గారికి అభినందనలు. అలాగే పాలక మరి ఇంత చక్కనైనటువంటి మన సంగారెడ్డి ఆర్డీఓ గారు నిజంగా ధన్యజీవులు. ముందుగా చక్కని ప్రదర్శననిచ్చింది. మరి అమ్మ ఆశీర్వదిద్దాం. మేడం మేడం సార్ ముందర చూడండి. సార్ సార్ ఓకే సార్ సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్.
కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి